నమస్తే, వెల్కమ్ టు స్పాట్లైట్. ఎన్నికలపై అప్పుడే జగన్లో టెన్షన్ మొదలైందా? టీడీపీ జనసేన కలుస్తాయన్న భయం పట్టుకుందా? అందుకే ఒంటరిగా పోటీ చేయాలంటూ సవాళ్లు విసురుతున్నారా? పవన్ బాబులను పదే పదే ఎందుకు రెచ్చగొడుతున్నారు? 175 స్థానాలు అంటూ మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తున్నారా? అసలు జగన్ కామెంట్స్ వెనుక మర్మమేంటి? టీడీపీ జనసేనలు కలిస్తే వైసీపీ నష్టపోతుందని లోలోన ఆందోళన చెందుతున్నారా? ఈ విషయం రాష్ట్ర ప్రజలు అర్థం అన్న పథకమే సాగిందని విమర్శించారు. మీ బిడ్డ ఆధారపడింది ఒకటి మంచి చేశాం, ఆ మంచి ఒకవేళ మీకు జరిగి ఉంది అని మీకు అనిపిస్తే మీ బిడ్డకు మీరు తోడుగా ఉండండి అని మాత్రమే మీ బిడ్డ కోరుతున్నాడు. మీ బిడ్డ ఆధారపడేది
కేవలం దేవుడి దయ మీద, మీ చల్లని ఆశీస్సుల మీద మాత్రమే మీ బిడ్డ ఆధారపడతాడు. అందుకే మీ బిడ్డకు భయం లేదు. అందుకే మీ బిడ్డ 175కు 175 నియోజకవర్గాలు టార్గెట్ అని చెప్పి అడుగులు ముందుకు వేస్తున్నాడు. చెప్తున్నా, చంద్రబాబు గాని దత్తపుత్రుడికి గాని సవాల్ విసురుతున్నా, ధైర్యం ఉందా? 175 నియోజకవర్గాలకు 175 నియోజకవర్గాలు పోటీ చేసి గెలిచే ధైర్యం మీకుందా అని చెప్పి సవాల్ విసురుతున్నా. అందరినీ నమ్మించడం ఎవరికైనా ఎంతటి జగత్ కిలాడీలకైనా సాధ్యమయ్యే పని కాదని నానుడి ఉండనే ఉంది. అయితే ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి మాత్రం వై నాట్ అని అందరినీ అన్ని వేళలా నమ్మించవచ్చనే విశ్వాసంతో ముందుకెళుతున్నారు. అందుకే ఆయన వై నాట్ 175 అంటున్నారని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. ఒక్క ఛాన్స్ ఇస్తే అద్భుతాలు చేసి చూపిస్తానని మాటిచ్చి అధికారం దక్కించుకున్నారు జగన్. ప్రజా వ్యతిరేకత పెరిగిన నేపథ్యంలో రూటు మార్చి నేను మీ బిడ్డను అంటూ ముందుకొస్తున్నారు. గతంలో దివంగత నేత, ప్రియతమ నాయకుడు అంటూ వైఎస్ పేరును పదే పదే ప్రస్తావించిన జగన్ ఇప్పుడు ఎక్కడ మాట్లాడినా మీ బిడ్డనని చెప్పుకుంటున్నారు. గతంలో అవ్వాతాతలు, అక్క చెల్లెమ్మలు, మామయ్యను అంటూ వరుసలు కలుపుకొని సెంటిమెంట్ పండించారు. ఇప్పుడు ఏకంగా అందరితో మీ బిడ్డనంటూ చెబుతున్నారు. అయితే జగన్ ఎవరి సలహా మేరకు మళ్లీ మరోమారు ఫ్యామిలీ సెంటిమెంట్ పండించాలని అనుకుంటున్నారో ఏమో కానీ ఆయన సొంత కుటుంబంలోనే ఒంటరయ్యారనే విధంగా ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో ఈసారి ఫ్యామిలీ సెంటిమెంట్ వర్కౌట్ అవ్వదు సరికదా, బూమ్రాంగ్ అవుతుందని వైసీపీ నేతలే అంటున్నారు. ఇదే విషయాన్ని జనసేన పార్టీ కూడా గుర్తు చేసింది. మీ బిడ్డనంటూ బహిరంగ సభల్లో సీఎం జగన్ చేస్తున్న వ్యాఖ్యలపై జనసేన సెటైర్ వేసింది. ఇంట్లో వాళ్ళని నమ్మని బిడ్డ జనం బిడ్డ ఎలా అవుతాడని జనసేన పార్టీ నేత నాదెండ్ల మనోహర్ ప్రశ్నించారు. సొంత ఇంట్లో కన్న తల్లి, సొంత చెల్లి వద్దన్న నేతగా పేరు పడిన జగన్మోహన్ రెడ్డిని ఏ కుటుంబము తమ బిడ్డగా ఒప్పుకోదని మనోహర్ స్పష్టం చేశారు. జగన్ ఈ 4 ఏళ్లలో ఏనాడు ప్యాలెస్ గడప దాటి జనంలోకి వెళ్లలేదు. అనివార్యంగా వెళ్లిన పరదాల చాటున పోలీస్ పహారాల మధ్య మాత్రమే వెళ్లిన ముఖ్యమంత్రి ప్రజల బిడ్డ ఎలా అవుతాడంటూ ప్రజలు కూడా ప్రశ్నిస్తున్నారు. ఒక రాజకీయ ప్రసంగం కోసం ప్రభుత్వ కార్యక్రమాన్ని ఉపయోగించుకుని 175 నియోజకవర్గాల్లో పోటీ చేయమని ఆయన ఛాలెంజ్ చేయడానికి అవసరం ఏముంది? ప్రజాస్వామ్యంలో ప్రతి ఒక్క కార్యక్రమంలో పాల్గొనడానికి రాజకీయ పార్టీగా ఖచ్చితంగా మేము సిద్ధమవుతున్నాం. ఎవరికి దమ్ము దీంట్లో అవసరం? జనసేన పార్టీ అందరికన్నా ముందు రాష్ట్రంలో రాష్ట్ర ప్రజానికాని కోసం, రైతాంగం కోసం పవన్ కళ్యాణ్ గారు అందరికన్నా ముందే నిలబడ్డారు.
మీలో నిజాయితీ ఉంటే మీరు ఈరోజు కనీసం ఓ 10% మీ ఆస్తులు అమ్మి ఆత్మహత్య చేసుకున్నారే రైతు కుటుంబాలకి మీరు ఎందుకు ఆదుకోలేదు? క్లాస్ వార్ అంటున్నారే మీరు. మొన్నే కదా మీకు బిరుదు వచ్చింది. రాష్ట్రంలో కాదు దేశంలోనే అందరి ముఖ్యమంత్రుల కన్నా ధనికమైన మనిషి మన జగన్ రెడ్డి గారు. మరి ఆ ముఖ్యమంత్రి గారి దగ్గర ఉన్న డబ్బులు, ఆయన దగ్గర ఉన్న ఆస్తులు ఎందుకు మరి పేదవారికి పంచడం లేదు? ప్రతి కుటుంబానికి ఒక బిడ్డగా ఆయన మాట్లాడుతున్నాడు. ఎంతమందిని ఆయన బిడ్డగా కాపాడగలిగాడు? సొంత కుటుంబంలోనే వాళ్ళ చెల్లి గారికో వాళ్ళ అమ్మగారికో సొంత బిడ్డలాగా ఆయన వ్యవహరించపోయినప్పుడు ఎంతమంది కుటుంబాల్లో మీరు బిడ్డగా ఉండాలని కోరుకుంటారు? నూట 75 సీట్లు తానే గెలుస్తానంటున్న జగన్ అసలు సీఎంగా రాష్ట్రంలో సాధించింది ఏంటి? ప్రతిపక్షాలకు అసెంబ్లీలో ఉండే అర్హత లేదని జగన్ భావిస్తున్నారా? రాష్ట్రం రెండుగా విడిపోయాక తెలంగాణలో ఏ విధంగా అభివృద్ధి జరిగిందో ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. ఏపీలో అభివృద్ధి మచ్చుక్కైనా కనిపించదు. అయినా అన్ని స్థానాలు తనకే కట్టబెట్టాలని జగన్ ఎలా అడగగలుగుతున్నారు? కూర్చుని తింటుంటే కొండలైనా కరిగిపోతాయని పెద్దలంటారు. గత 3.5 ఏళ్లుగా వైసీపీ ప్రభుత్వం చేస్తున్నది, ఇక ముందు కూడా చేయబోతున్నది ఇదే. మేము సంక్షేమ పథకాల పేరుతో డబ్బులు పంచిపెడుతుంటాం, మీరు వైసీపీకే ఓట్లు వేసి గెలిపిస్తుండండి అని కోరుకుంటున్నట్లు సీఎం జగన్ మాటలతో స్పష్టమవుతోంది. ప్రజలకు ఉద్యోగాలు, ఉపాధి చూపించి వారంతట వారు సంపాదించుకునేలా చేసి ప్రభుత్వం మీద ఆధారపడకుండా ఉండేలా చేయాలి.
ఏ ప్రభుత్వమైనా అదే చేస్తుంది. కానీ వైసీపీ ప్రభుత్వం మాత్రం ఎల్లకాలం ప్రజలు ప్రభుత్వం మీద ఆధారపడి జీవించాలని కోరుకుంటోంది. ఈ వాదన తప్పనుకుంటే వైసీపీ ప్రభుత్వం సంక్షేమ పథకాలతో పాటుగా రాష్ట్రానికి పరిశ్రమలు, ఐటీ కంపెనీలు, వాణిజ్య సంస్థల్ని రప్పించేందుకు గట్టిగా కృషి చేసి ఎక్కడికక్కడ పారిశ్రామిక వాడలు ఏర్పాటు చేసి మౌలిక సదుపాయాలు కల్పించి ఉండేది. కానీ ఆ విధంగా చేస్తే ప్రజలు ప్రభుత్వంపై ఆధారపడకుండా సొంత ఆలోచనలు చేస్తారని సీఎం జగన్ భావిస్తున్నట్లున్నారు. అందుకే ఉద్యోగాల కల్పనకి బదులు కేవలం సంక్షేమ పథకాల పేరుతో ప్రజలకి డబ్బు పంచిపెడుతూ వాటి కోసం మళ్లీ వైసీపీకే ఓట్లు వేయాలని కోరుతున్నారని విపక్ష నేతలు ఎద్దేవా చేస్తున్నారు. అయితే ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులకి నెల నెలా జీతాలు కూడా చెల్లించలేని దుస్థితికి చేరుకున్న ప్రభుత్వం ఇంకా ఎంతకాలం ఈ సంక్షేమ పథకాల్ని కొనసాగించగలదు? వాటి కోసం ఇంకా ఎన్ని లక్షల కోట్లు అప్పు చేయగలదు? ఆదాయం లేకుండా ఆ అప్పులు, వాటి వడ్డీలు ఏ విధంగా తిరిగి చెల్లించగలదు? చెల్లించకపోతే రాష్ట్రం పరిస్థితి ఏమిటి అని ఆలోచిస్తే ఈ సంక్షేమ పాలన ఎంత లోపభూయిష్టమైనదో, ఎంత ప్రమాదకరమైందో అర్థమవుతుందని టీడీపీ, జనసేన నేతలు కామెంట్స్ చేస్తున్నారు. సంక్షేమం అన్నది అప్పులు తెచ్చి కాకుండా సంపదను సృష్టించి ఇవ్వాలంటున్నారు. సంపద సృష్టి జరిపితే నిరుద్యోగులకు ఉద్యోగాలు, ప్రభుత్వానికి ఆదాయం వస్తుందంటున్నారు. జగన్ సవాల్ చేస్తున్నారు సరే, మరి టీడీపీ, జనసేనలు ఎలాంటి నిర్ణయం తీసుకోబోతున్నాయి? ఆ రెండు పార్టీలు విడివిడిగా పోటీ చేస్తే పరిస్థితి ఏంటి? జగన్కు కావాల్సింది కూడా అదేనా? ఎక్కుతానని భావిస్తున్నారు. ప్రస్తుతం వైసీపీ సర్కారుపై విపరీతమైన ప్రజా వ్యతిరేకత ఉంది. దానిని మరింత పెంచడంలో విపక్షాలు సక్సెస్ అయ్యాయి. కానీ దానిని క్యాష్ చేసుకోవడంలో మాత్రం అనైక్యత కనబరుస్తున్నారు. టీడీపీ, జనసేనలు కలిస్తే విజయం దక్కుతుందని చాలా మంది భావిస్తున్నారు. అదే టీడీపీ, జనసేన, బీజేపీ కలిస్తే 175కు 175 స్థానాల్లో వైసీపీ ఓడిపోవడం ఖాయమని కూడా కొందరు విశ్లేషిస్తున్నారు. తన ప్రభుత్వంపై వ్యతిరేకత ఉందని తెలిసినా విపక్షాల మధ్య రాజకీయ అనైక్యత, పేదలు తన వెంటే ఉంటారన్న నమ్మకం జగన్లో ఉంది. అందుకే తీవ్ర ప్రజా వ్యతిరేకత మధ్య సైతం మరోమారు అధికారాన్ని సొంతం చేసుకుంటానన్నది జగన్ నమ్మకం. అయితే ఏపీ ఓటర్లు జగన్పై ఉన్న వ్యతిరేకతను మూకుమ్మడిగా టీడీపీ, జనసేనలలో ఏదో ఒక పార్టీకి మళ్లిస్తే వైసీపీ ఓటమి ఖాయం.
అలా కాకుండా ఓట్లు చీలిపోతే జగన్ లాభపడతారన్నది కొందరు విశ్లేషకులు చెబుతున్న మాట. చంద్రబాబు పని అయిపోయిందని, లోకేష్ను జనం నాయకుడిగా అంగీకరించడం లేదని, ప్రభుత్వ వ్యతిరేక ఓటు మొత్తం ఈసారి జనసేనకే మళ్లుతుందన్నది ఇంకొందరు చెబుతున్న మాట. ఒకవేళ టీడీపీ జనసేన కలిస్తే జగన్కు ఒక్క ఛాన్సే ఆఖరి ఛాన్స్గా మిగిలిపోతుందని కూడా అంటున్నారు. మరి ఏం జరుగుతుంది అన్నది మాత్రం తెలియాల్సి ఉంది. మొత్తానికి ఏపీలో మారుతున్న రాజకీయ సమీకరణాలు ఉత్కంఠగా మారిపోయాయి. వచ్చే ఎన్నికల్లో వైసీపీకి చెక్ పడుతుందా? విపక్షాల దారేంటి అన్న విషయాలన్నింటికీ త్వరలోనే క్లారిటీ రానుంది.